వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిజంగా గుజరాత్ పోలీసులకు సెల్యూట్. సనాతన ధర్మానికి సంబంధించిన దేవీ నవరాత్రులు కానివ్వండి, వినాయక నవరాత్రులు కానివ్వండి, శ్రీరాముల వారి ఉత్సవాలు కానివ్వండి, హనుమాన్ ర్యాలీ కానీ తీస్తున్నప్పుడు కొంతమంది ఉన్మాదులు, మతోన్మాదులు కడుపులో ఏమవుతుందంటే దేవుడు ఊరేగింపు జరుగుతున్నప్పుడు దయ్యాలు వణికిపోతాయి చూసిండ్రా. అట్లా దయ్యాలు వణికిపోయినట్టు వణికిపోయి దేవుడి మనుగడ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటే ఈ దయ్యాల బ్రతుకు కష్టం కాబట్టి అడ్డుకోవడానికి గప్పుడు రాక్షసులు చేసిండ్రు కదా, అట్లే వీళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అయితే ఆనాడు రాక్షసులైనా ఈనాడు మతోన్మాదులైనా ధర్మం ముందు కాల రాసుకుపోవాల్సిందే, అది వేరే విషయం. అయితే గుజరాత్లో కూడా నేను ఒక వీడియో చూపిస్తా. ఫస్ట్ ఇది మ్యూజిక్ తీసేసి నేను స్క్రీన్ మీద ఎందుకు చూపించట్లేదంటే వేరే వాళ్ళది, అందుకే చూపించట్లేదు. మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. వినాయకుడిని తీసుకొని వస్తుండ్రు గుజరాత్కి సంబంధించిన ఏరియాలో వినాయకుడిని ప్రతిష్ఠ చేయడానికి. కనిపిస్తోంది కదా, వినాయకుడిని ప్రతిష్ఠ చేయడానికి తీసుకొస్తున్న వినాయకుడి మీద కోడిగుడ్లతో దాడి చేసిండ్రు ఇద్దరు మతోన్మాదులు. పాపం అక్కడ ఇద్దరు పిల్లలు దాన్ని వినాయకుడి విగ్రహానికి చుట్టూ కప్పుకున్నారు. పోలీసులు కూడా వస్తారు తర్వాత. చాలా క్లియర్గా దీనికి సంబంధించి ఎంక్వైరీ జరిగింది. ఇంకొకసారి చూపిస్తాను నేను ఇదే వీడియో. గణేశుణ్ణి ప్రతిష్ఠించడానికి తీసుకొని వస్తున్న విగ్రహం మీద కోడిగుడ్లతో దాడి చేసిండ్రు ఇద్దరు మతోన్మాదులు. కోపం వస్తుంది కదా, నాకు కూడా పిచ్చ కోపం వచ్చింది చూసినప్పుడు. వీళ్ళకేం పొయ్యే కాలం వచ్చింది, పొయ్యే కాలం వచ్చే ఇలాంటివన్నీ చేస్తానరా. దరిద్రకు సిగ్గు అనిపిస్తలే. ఏమన్నా మీ జోలికి వస్తున్నామా, మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా? మా పండగ మేము చేసుకుంటుంటే మీకేంది నొప్పి, మీకు ఎందుకు గాలుతుంది? మీరంతా దయ్యాల జాతులకు పుట్టిన వాళ్ళ, రాక్షసుల జాతులకు పుట్టిన వాళ్ళ? దేవుణ్ణి చూడంగానే ఉరికిపోయి అప్పుడు రాక్షసులు చేసినట్టు చేస్తాన్రు. నిజంగా రాక్షస జాతి అవతరించింది అని చెప్తే మీ రూపంలోనే అవతరించిందేమో అనిపిస్తుంది. ఇంత ఘోరంగానా? అయితే ఇలానే అక్కడున్న వాళ్ళకు కూడా కోపం వచ్చింది. వాళ్ళను తుకుడా కొట్టాలనిపించింది, కానీ బైక్లో పారిపోయారు. తర్వాత గుజరాత్ పోలీసులు వచ్చిండ్రు. వచ్చి కొన్ని గంటల్లోనే, అంటే గణపయ్యను అవమానించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నానికి కొన్ని గంటల్లోనే కనిపిస్తోందా, ఈ కుక్కల్ని కట్టినట్టు తాళ్లతో కట్టి ఇడుచుకుపోయినరు. కుక్కలతో కూడా పోర్షను, అవి బాధపడతాయి. ఇలాంటి రాక్షసులతో మమ్మల్ని ఎందుకు పోలుస్తున్నావమ్మా అని. ఏం చేసిండ్రబ్బా, మస్తు నచ్చిర్రు నాకు. అదే గణపయ్యకి తాళ్లతో కట్టి ఈడ్చుకొచ్చి దండం పెట్టించిండ్రు. చూశారు కదా, కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి నడవడానికి కూడా లేకుండా చేసి అదే గణపయ్య దగ్గర దండం పెట్టించిండ్రు. నాకైతే నిజంగా గుజరాత్ పోలీసులు సూపర్ నచ్చిండ్రు. కానీ నాకు అనిపించింది ఒక కాలో చెయ్యో తీసేయాల్సింది, దరిద్రం పోయేది. ముష్టెత్తుకోవడానికి కూడా పనికి రాకుండా అదే గుడి ముందు ఎవరైనా ప్రసాదం పెడితే తిని బతకాలి అనే పరిస్థితి కల్పించాల్సింది, ఒక కాలు చేయి తీసేసి. అప్పుడు ఇంకొకటి ఇలాంటివి చేయడు. అప్పుడు ముష్టెత్తుకోవడానికి కూడా పనికి రాకుండా ఎవడు చూస్తాడో, వీడికి ఏం కొవ్వు కావరం, ఎవరిని చూసుకొని కండబలుపుతో ఇలాంటివి చేస్తాడో అలాంటివి చేయకుండా ఇంకొకడు ఉంటాడు. మేము ఎవరి జోలికి రావట్లేదు. మా పండుగలను, మా సంస్కృతిని, మా సంప్రదాయాన్ని, మా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకేం నొప్పి వస్తోంది? అంతకు నొప్పి వస్తే పోయి వాతలు పెట్టుకోండి దాన్ని తగ్గించుకోవడానికి. బయటికి వచ్చి వాతం చూపిస్తామంటే ఇగో ఇట్లనే ఆ వాతం చేసిన బొక్కల్ని చూరా చేస్తారు. అట్లా చేసే పోలీసులు రావాలి. ఈ విషయంలో మరొక్కసారి చెప్తున్నా, హ్యాట్స్ అప్ టు గుజరాత్ పోలీస్. మీరు కూడా చెప్పాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.